to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. 0 క్లాస్లో మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ సంబంధించి ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే స్టార్ స్టార్ కనెక్షను, డెల్టా డెల్టా కనెక్షను, స్టార్ డెల్టా కనెక్షను, డెల్టా స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, వాటిని ఎక్కడ యూస్ చేస్తాం, వాటి యొక్క నీడ్ ఏంటి, వాటి యొక్క వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఇవి చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి కొన్ని ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే A 3-phase 11 kV bar 433 volts transformer supplies power to a 100 kVA resistive load. Calculate the line and phase currents carried by high voltage and low voltage windings when the transformer is connected as. ఫస్ట్ ఏంటంటే హై వోల్టేజ్ని స్టార్ సైడ్ కనెక్ట్ చేసాం, లో వోల్టేజ్ని డెల్టా సైడ్ కనెక్ట్ చేసాం, అంటే ఇది స్టార్ డెల్టా కనెక్షన్. సెకండ్ టైప్ ఏంటంటే హై వోల్టేజ్ ఇన్ డెల్టా కనెక్షన్, లో వోల్టేజ్ ఇన్ స్టార్ కనెక్షన్, అంటే ఇదేం కనెక్షన్ అంటే డెల్టా టు స్టార్ కనెక్షన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే బోత్ హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ ఇన్ స్టార్ కనెక్షన్, అంటే 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ నేను ఒకే ప్రాబ్లం తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి ఫస్ట్ మనం ఏం చేస్తారంటే అసలు డేటా ఏమి ఇచ్చాడు, గివెన్ డేటా చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటాలో ఇక్కడ లైన్ వోల్టేజ్ అంటే ఇది మనకి ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తాడో 11 kV బార్ 433 kV అని, దాన్ని మనం ఏమనుకుంటామంటే జనరల్గా లైన్ వోల్టేజ్ అంటాం. ఆ యొక్క లైన్ వోల్టేజ్ ఎంత అంటే నాకు ప్రైమరీ సైడ్ వచ్చేసరికి 11,000 volts. అదే నాకు సెకండరీ సైడ్ సెకండరీ సైడ్ కాబట్టి లైన్ వోల్టేజ్ అండ్ సెకండరీ సైడ్ కాబట్టి VL2గా ఇండికేట్ చేసుకున్నాం. దీని వాల్యూ ఎంత అంటే నాకు 433 volts. దాంతో పాటుగా ఇక్కడ నాకు రేటింగ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? దాని యొక్క రేటింగ్ 100 kV. ఈ యొక్క 100 kV అనేది ఏమవుతుంది అంటే నాకు అపరెంట్ పవర్ అవుతుంది, అంటే టోటల్ పవర్. కాబట్టి నాకు ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చిన అపరెంట్ పవర్ ఎంత అంటే నాకు 100 kVA. ఇది మనకి ఇచ్చిన డేటా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ హై వోల్టేజ్ ఏదైతే ఉందో 11 kVని మనం ఏమనుకున్నాం, ఇక్కడ హై వోల్టేజ్ అనుకున్నాం, దాన్ని ప్రైమరీ సైడ్ ఇండికేట్ చేసుకున్నాం. ఇది ప్రైమరీగా ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సఫిక్స్ 1 అనేది తీసుకున్నాం. అదేవిధంగా లో వోల్టేజ్ 433 తీసుకున్నాం, దాన్ని సెకండరీ సైడ్గా తీసుకున్నాం కాబట్టి సఫిక్స్ అనేది 2గా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటి ఇక్కడ, వెన్ HV అంటే హై వోల్టేజ్ వైండింగ్ ఈజ్ ఇన్ స్టార్ అండ్ లో వోల్టేజ్ ఈజ్ ఇన్ డెల్టా. ఇక్కడ మనకి ఇచ్చిన కనెక్షన్ ఏంటంటే నాకు స్టార్ డెల్టా కనెక్షన్ ఇచ్చాడు. అంతే, సింపుల్ చెప్పాలంటే ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇది, స్టార్ డెల్టా కనెక్షన్. ఇది మనకు తెలిసిన కనెక్షన్. ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క స్టార్ డెల్టా కనెక్షన్లో మనకు ఏదైతే స్టార్ కనెక్షన్ తీసుకుంటామో స్టార్ కనెక్షన్లో జనరల్గా లైన్ వోల్టేజ్ అంటే ఏంటి, VL = √3 times ఆఫ్ ఫేస్ వోల్టేజ్, IL = I ఫేస్. ఇది స్టార్ కనెక్షన్. అదే డెల్టా కనెక్షన్ అయితే ఇందులో నాకేమవుతుందంటే లైన్ వోల్టేజ్ = ఫేస్ వోల్టేజ్, లైన్ కరెంట్ = √3 times ఆఫ్ ఫేస్ కరెంట్. ఇవి మనకు తెలిసిన పాయింట్స్. అయితే ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ హై వోల్టేజ్ సైడ్ మనం తీసుకున్న వోల్టేజ్ ఎంత, 11,000 volts. కాబట్టి ఏదైతే ఇక్కడ నాకు అంటే ప్రైమరీ సైడ్ ప్రైమరీ సైడ్ మనం తీసుకున్న కనెక్షన్ ఏంటి అంటే నాకు స్టార్ కనెక్షన్. ప్రైమరీ సైడ్ స్టార్ కనెక్షన్ కాబట్టి ఇక్కడ నాకు ఫేస్ వోల్టేజ్ కావాలి. ప్రైమరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ కావాలి. ప్రైమరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ అని దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం, V-phase1గా ఇండికేట్ చేసుకుంటాం. అయితే నాకు ఏదైతే స్టార్ కనెక్షన్లో రిలేషన్ ఉందో లైన్ వోల్టేజ్కి ఫేస్ వోల్టేజ్కి, దీని నుంచి ఫేస్ వోల్టేజ్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం, లైన్ వోల్టేజ్ ఓవర్ ద √3. ఇక్కడ నాకు ఫేస్ 1 అని ఎందుకు ఇచ్చానంటే ప్రైమరీ సైడ్ కాబట్టి. ఇప్పుడు నాకు లైన్ వోల్టేజ్ VL1 ఎంత ఉందంటే నాకు ఇక్కడ 11,000 volts ఉంది ఓవర్ ద √3. ఇప్పుడు నాకు దీని నుంచి ఫేస్ 1 వోల్టేజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే దీని వాల్యూ
సో 11,000 ఓవర్ రూట్ 3 చేసినప్పుడు 6350.85 వోల్ట్స్. ఇది ఎక్కడ అంటే నాకు హెచ్వి సైడ్, హై వోల్టేజ్ సైడ్. సో హై వోల్టేజ్ సైడ్ నాకు వచ్చిన వోల్టేజ్ ఇది. అదేవిధంగా ఫేజ్ 2 వోల్ట్ అంటే ఫేజ్ 2 అన్నప్పుడు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ వస్తుంది? డెల్టా కనెక్షన్ వస్తుంది. సో ఇక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ అంటే డెల్టా కనెక్షన్. సో డెల్టా కనెక్షన్లో లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్. సో కాబట్టి నాకేమవుతుంది అంటే VL2నే V ఫేజ్ 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ VL2 వాల్యూ తెలుసు. సో ఇక్కడ నాకేంటి VL2 ఈక్వల్ టు V ఫేజ్ 2 అవుతుంది. ఎందుకు? డెల్టా కనెక్షన్ కాబట్టి. సో కాబట్టి నాకు దీని నుంచి V ఫేజ్ 2 వాల్యూ ఎంత అవుతుంది అంటే నాకు 433 వోల్ట్స్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఏంటంటే VL2 అనేది ఇక్కడ ఫస్ట్లో తీసుకున్నాం మనం స్టార్టింగ్లోనే. ఓకే, సో దీని నుంచి ఇప్పుడు మనకి ఏం కావాలంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కావాలి. ఏం కావాలి? ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో దీన్ని ఏం ఇండికేట్ చేసుకుంటాం అంటే మనము కేతో ఇండికేట్ చేసుకుంటాం. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏంటంటే సెకండరీ ఫేస్ వోల్టేజ్ ఓవర్ ది ప్రైమరీ ఫేస్ వోల్టేజ్. దాన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటాం. ఇక్కడ సెకండరీ ఫేస్ వోల్టేజ్ అంటే దాని వాల్యూ ఎంత అంటే నాకు 433. సో ప్రైమరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ ఎంత అంటే నాకు ఇక్కడ ఎంత వచ్చింది? 6350.85. సో 6350.85. సో ఇది కే వాల్యూ. సో దీని వాల్యూ ఎంత అవుద్ది అంటే నాకు ఇది 0.06817. ఓకే, ఇదే నాకు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అవుతుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే అపరెంట్ పవర్కి ఫార్ములా ఏంటో చూద్దాం. సో మనం తీసుకునే ఈ యొక్క 3 ఫేజ్లో అపరెంట్ పవర్ సో అపరెంట్ పవర్ దేని ఇండికేట్ చేసుకుంటాం? ఎస్తో ఇండికేట్ చేసుకుంటాం. సో 3 ఫేజ్. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే నాకు √3 టైమ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ ఇంటూ లైన్ కరెంట్. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఏం కావాలి? వాల్యూ కావాలి అంటే ఏంటి? లైన్ కరెంట్ కావాలి. ఆ లైన్ కరెంట్ కూడా ఏ సైడ్ కావాలంటే నాకు సెకండరీ సైడ్ కావాలి. సెకండరీ లైన్ కరెంట్ కావాలి. ఎందుకంటే మనం సెకండరీ సైడ్ లోడ్ కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు IL2 ఈక్వల్ టు ఇదేమో. సో టోటల్ అపరెంట్ పవర్ ఇన్ 3 ఫేజ్ ఓవర్ √3 టైమ్స్ ఆఫ్ ఇక్కడ ఏదైతే మనం సెకండరీ సైడ్ లైన్ కరెంట్ కావాలనుకుంటున్నామో సెకండరీ సైడ్ లోడ్ వోల్టేజ్ తీసుకోవాలి. సో ఇక్కడ నాకు సెకండరీ సైడ్ కరెంట్ కావాలన్నప్పుడు సెకండరీ సైడ్ వోల్టేజ్ తీసుకోవాలి. సో అది ఇక్కడ నాకు అపరెంట్ పవర్ అనేది ఆల్రెడీ పెరంలో ఎంత ఇచ్చాడు అంటే నాకు 100 kVA ఇచ్చాడు. సో కాబట్టి దాని వాల్యూ రాసుకుంటాం 100 kVA. సో 100 × 10⁻³ ఓవర్. సో ఇక్కడ నాకేంటి 3 టైమ్స్ ఆఫ్ 433. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 3.33 amperes. సో ఇదే నాకేమవుతుంది? సెకండరీ సైడ్ లైన్ కరెంట్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు చూడండి మనకు ఏ కనెక్షన్ ఉందంటే నాకు డెల్టా కనెక్షన్ ఉంది. ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంది? డెల్టా కనెక్షన్ ఉంది. సో డెల్టా కనెక్షన్లో లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ కరెంట్. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ లైన్ కరెంట్ తెలుసు కాబట్టి సెకండరీ సైడ్ ఫేజ్ కరెంట్ కావాలి అన్నప్పుడు అప్పుడు నాకేమవుద్దంటే ఇది ఫేజ్ కరెంట్. సో సెకండరీ ఫేజ్ కరెంట్. సో సెకండరీ ఫేజ్ కరెంట్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం I ఫేజ్ 2గా రాసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఫేజ్ 2 అన్నప్పుడు అదేమవుతుంది? లైన్ కరెంట్ ఓవర్ ద √3 అవుతుంది. సో ఆల్రెడీ సెకండరీ లైన్ కరెంట్ ఎంత ఉందంటే 133.33 ఓవర్ √3. సో దీని నుంచి నాకు సెకండరీ ఫేజ్ కరెంట్ ఎంత వస్తుందంటే నాకు సో దీని వాల్యూ సాల్వ్ చేసుకుంటే సో దీని వాల్యూ 76.98 వస్తుంది. 76.98 amperes. సో ఇదే నాకేమవుతుంది? సెకండరీ సైడ్ ఫేజ్ కరెంట్ అవుతుంది. అయితే ఇక్కడ నాకేంటంటే ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఉందో సో దాన్ని మనం జనరల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్స్ ఎక్స్ప్రెషన్ చేయాలన్నప్పుడు ఎలా తీసుకుంటాం అంటే సో ఇక్కడ చూడండి. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో is also expressed as సో k అంటే ఏంటంటే మనకు దీని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో I ఫేజ్ 1 ఓవర్ I ఫేజ్ 2గా కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ఫేజ్ 2 వోల్టేజ్ ఓవర్ ఫేజ్ 1 వోల్టేజ్ కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా సెకండరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఓవర్ ప్రైమరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా రాసుకోవచ్చు. సో ఇట్లా
సో ప్రైమరీ సైడ్ ఫేజ్ కరెంట్ కావాలి. సో ప్రైమరీ సైడ్ ఫేజ్ కరెంట్ అన్నప్పుడు సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో టైమ్స్ ఆఫ్ సెకండరీ ఫేజ్ కరెంట్. సో సెకండరీ ఫేజ్ కరెంట్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం, ఎంత వచ్చింది దాని వాల్యూ 76. సో కాబట్టి కే వాల్యూ కూడా ఆల్రెడీ కనుక్కున్నాం. సో కే వాల్యూ ఎంత ఉంది ఆల్రెడీ నాకు, సో 0.068 ఉంది. సో కాబట్టి ఆ రెండింటి మల్టిపుల్ చేసుకుందాం. సో ఇప్పుడు నాకు 0.068 ఇంటూ 76.98. సో ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత వస్తుందంటే నాకు, సో మనం క్యాలిక్యులేటర్ మల్టిపుల్ చేసిన 5.2477 యాంపియర్స్. ఇదే నాకేమవుతుంది కరెంట్. సో ప్రైమరీ సైడ్ ఫేజ్ కరెంట్ అవుతుంది. ఓకే, ఇది. సో ఇప్పుడు నాకు ప్రైమరీ ఫేజ్ కరెంట్ తెలిసింది, సెకండరీ ఫేజ్ కరెంట్ తెలిసింది, ప్రైమరీ ఫేజ్ వోల్టేజ్ తెలిసింది, సెకండరీ ఫేజ్ వోల్టేజ్ తెలిసింది. అయితే కనెక్షన్ ఇన్ స్టార్ కనెక్షన్. ఇప్పుడు నాకు ప్రైమరీ సైడ్ లైన్ కరెంట్, సో ఇప్పుడు నాకేంటంటే ఇన్ స్టార్ కనెక్షన్ ఐఎల్ ఈక్వల్ టు ఐ ఫేజ్ కాబట్టి, సో ఇప్పుడు దీని నుంచి నాకు IL1 ఈక్వల్ టు ఐ ఫేజ్ 1 అవుతుంది. సో కాబట్టి దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 5.2477 యాంపియర్స్ అవుతుంది. సో ఇదే నాకేమవుతుంది లైన్ కరెంట్ అవుతుంది. ఓకే, సో మనం తీసుకునే టైప్ ఆఫ్ కనెక్షన్ బట్టి మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో ఇది క్లియరా? సో టైప్ 1 సో ఇక్కడ మనము ప్రైమరీ సైడ్ స్టార్ కనెక్షన్ తీసుకున్నాం కాబట్టి ఐఎల్ ఈక్వల్ టు ఐ ఫేజ్. సో ఇప్పుడు నాకు ప్రైమరీ సైడ్ ఫేజ్ కరెంట్ ఎంత వచ్చింది నాకు 5.247 యాంపియర్స్. సో కాబట్టి అదే నాకు లైన్ కరెంట్ అవుతుంది. సో లైన్ కరెంట్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే నాకు 5.2477 యాంపియర్స్. సో ఇదే నాకు ఏమవుతుంది ప్రైమరీ సైడ్ కరెంట్ అవుతుంది. ఓకేనా? సో ప్రైమరీ సైడ్ కరెంట్ ఎంత అంటే నాకు 5.2477 యాంపియర్స్. ఇప్పుడు అదే విధంగా మనకు ప్రాబ్లంలో సెకండ్ టైప్ ఏమి ఇచ్చాడు, సో ప్రైమరీ సైడ్ డెల్టా అంట, హై వోల్టేజ్ సైడ్ డెల్టా అంట, సెకండరీ సైడ్ వచ్చేసరికి స్టార్ కనెక్షన్ అన్నాడు, అంటే డెల్టా టు స్టార్ కనెక్షన్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఏంటంటే నాకు డెల్టా టు స్టార్ కనెక్షన్. సో లాస్ట్ క్లాస్ మనం థియరీ చూసాం, ఈ రోజు క్లాస్లో మనం ఏంటంటే ప్రాబ్లం చూసాం. ఓకే, సో మీకు ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది చూసుకోండి బాగా. సో మనం ఆల్రెడీ ప్రాబ్లంలో ఏమనుకున్నామంటే ఈ వి ఫేస్ 1 ఏమనుకున్నామంటే మనము VL1 డెల్టా కనెక్షన్ కాబట్టి, సో ఇక్కడ నాకు ప్రైమరీ సైడ్ డెల్టా కనెక్షన్ కాబట్టి ఇక్కడ నేను డెల్టా అని రాస్తున్నాను. సో డెల్టా కనెక్షన్లో విఎల్ ఈక్వల్ టు వి ఫేస్ కాబట్టి నాకేమవుతుంది లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో మనకి ఏమి ఇచ్చాడు 11 kV బార్ 433 volts ఇచ్చింది. మన ప్రాబ్లంలో మెన్షన్ చేసిన వోల్టేజ్ ఇది. అదేవిధంగా రేటింగ్ కేవీ రేటింగ్ ఎంత ఇచ్చాడు అంటే నాకు 100 ఇచ్చాడు, 100 kV ఇచ్చాడు. సో 100 kVA ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఇది 100 kVA. సో ఇది మనకి ఇచ్చింది. ఇందులో ప్రైమరీ సైడ్, సో ఇదంతా ఏంటంటే నాకు ప్రైమరీ సైడ్, మనకి ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ టైప్ ఏంటంటే డెల్టా కనెక్షన్ కాబట్టి ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఏమవుతుంది, సో ఇక్కడ నాకు వి ఫేస్ 1 ఏమవుతుంది అంటే నాకు ఇది 11,000 volts వస్తుంది. ప్రైమరీ సైడ్ 11,000 volts వస్తుంది. అదే నాకు ఇప్పుడు ఏం కావాలంటే సెకండరీ సైడ్ కావాలి. ఏం కావాలి, వి ఫేస్ 2 కావాలి. ఇక్కడ వి ఫేస్ 2 అన్నప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, సో VL/√3 అవుతుంది. ఎందుకు అంటే ఇది స్టార్ కనెక్షన్ కాబట్టి. సో మనం తీసుకునే సెకండరీ సైడ్ ఏముంది, ఇక్కడ స్టార్ కనెక్షన్ ఉంది. ఓకేనా, ఇది సెకండరీ. సో మనం తీసుకునే టైప్ ఆఫ్ కనెక్షన్లో ప్రైమరీ సైడ్ డెల్టా తీసుకున్నాం, సెకండరీ స్టార్ కనెక్షన్ తీసుకున్నాం. సో ఇక్కడ నాకు సెకండరీ సైడ్ వోల్టేజ్ కావాలన్నప్పుడు వి ఫేస్ 2 ఈక్వల్ టు VL/√3 అవుతుంది. ఇక్కడ నాకు VL2 వాల్యూ ఎంత అంటే నాకు 433 volts. ఏదైతే నాకు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లంలో ఇచ్చాడు మెన్షన్ చేశాడో నేమ్ ప్లేట్ మీద, అది నాకు లైన్ వోల్టేజ్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి దాని వాల్యూ ఎంత అంటే నాకు 433. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఫేస్ వోల్టేజ్ కావాలి అన్నప్పుడు సో 433/√3. సో దీన్ని సాల్వ్ చేసుకున్నప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది 250 volts వస్తుంది. 250 volts వస్తుంది. సో ఏదైతే నాకు ఇప్పుడు డేటా ఉందో దాని బేసిస్కి నేను ఏం కనుక్కుంటానంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కావాలి నాకు. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, K ఈక్వల్ టు సో సెకండరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ ఓవర్ ప్రైమరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ మనం ఏమంటాం ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటాం. ఇప్పుడు నాకు సెకండరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ వచ్చేసరికి 250 volts
ప్రైమరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ వచ్చేసరికి 11,000 volts. సో దీని నుంచి ఇప్పుడు నాకు కే వాల్యూ ఎంత వస్తుందంటే దీని వాల్యూ సో 0.093 వస్తుంది. 0.0393 ఇదే నాకేమవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకేం కావాలంటే సెకండరీ సైడ్ లైన్ కరెంట్ కావాలి. సెకండరీ సైడ్ లైన్ కరెంట్ కావాలి. సో సెకండరీ సైడ్ కరెంట్. సో సెకండరీ సైడ్ కరెంట్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనము IL2. సో ఇక్కడ లైన్ కరెంట్ అని మెన్షన్ చేసుకోండి. సో IL2 ఈక్వల్ టు S/√3 టైమ్స్ ఆఫ్ VL2. ఓకేనా, ఇక్కడ S అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఎంత ఇచ్చాడు అక్కడ 100. సో 100 × 10⁻³ టైమ్స్ ఆఫ్. సో VL2 వాల్యూ ఎంత నాకు 433. సో దీన్ని చేసినప్పుడు నాకు ఎంత వస్తుందంటే IL2 వాల్యూ సో 133.33 amperes. ఇదేంటి IL2 వాల్యూ. సిమిలర్లీ ఇప్పుడు నాకేం కావాలా ప్రైమరీ సైడ్ కరెంట్ కావాలి. సో ప్రైమరీ సైడ్ కరెంట్ కావాలి. సో కాబట్టి ప్రైమరీ సైడ్ కరెంట్. సో ప్రైమరీ సైడ్ కరెంట్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం జనరల్గా. సో ఇక్కడ నాకు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఉందో దాని బేసిస్ మనం ప్రైమరీ కరెంట్ రాసుకోవచ్చు. సో ప్రైమరీ కరెంట్ అన్నప్పుడు IL1 ఈక్వల్ టు సో K టైమ్స్ ఆఫ్ I. సో లేదంటే I ఫేస్ 1 రాసుకోండి, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అనేది ఫేస్లో ఉంటుంది కాబట్టి. సో K టైమ్స్ ఆఫ్ I ఫేస్ 2. సో ఇదే కదా. సో ఇప్పుడు నాకు దీని వాల్యూ ఇది 250/11,000 అంటే 0.0393 కరెక్టేనా? ఒక నిమిషం, ఏదో మిస్టేక్ అనిపిస్తుంది. ఒక నిమిషం క్యాలిక్యులేటర్ కొడతాను. సో 250/11,000. సో దీని వాల్యూ 0.0227 వస్తుంది ఇది. సో ఇది మిస్టేక్, ఇది 0.0227. సో కే వాల్యూ ఎంత అంటే 0.0227. ఓకే, సో ఇది ఓకే. సో నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే 0.0227 ఇంటూ ఫేస్ 2 కరెంట్ అన్నప్పుడు సో I ఫేస్ 2 కరెంట్ ఎంత వచ్చిందంటే ఇది. సో ఇక్కడ చూడండి సెకండరీ సైడ్ ఇదేంటిది సెకండరీ సైడ్ కరెంట్. సెకండరీ సైడ్ IL2 వాల్యూ ఇది వచ్చింది నాకు. సో కాబట్టి మనకేంటంటే మనం తీసుకున్న సెకండరీ సైడ్ ఏం తీసుకున్నాం, ఇక్కడ స్టార్ కనెక్షన్ తీసుకున్నాం. సో స్టార్ కనెక్షన్లో లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ అవుతుంది. సో కాబట్టి ఇదే నాకేమవుతుంది ఫేస్ కరెంట్ అవుతుంది. సో లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ అవుతుంది. సో కాబట్టి నాకు I ఫేస్ 2 అన్నప్పుడు 133.33. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఫేస్ కరెంట్ I ఫేస్ 1 అన్నప్పుడు సో దీని వాల్యూ 3.03 యాంపియర్స్ వస్తుంది. ఏంటిది ఫేస్ కరెంట్ 3.03. సో ఇప్పుడు నాకు ఏం కావాలి ప్రైమరీ సైడ్ లైన్ కరెంట్ కావాలి. సో ఇప్పుడు మనం ఫేస్ కరెంట్ కనుక్కున్నాం, అదేవిధంగా ప్రైమరీ సైడ్ ఏం కావాలంటే నాకు లైన్ కరెంట్ కావాలి. సో ప్రైమరీ సైడ్ లైన్ కరెంట్. ఇక్కడ ప్రైమరీ సైడ్ లైన్ కరెంట్ అంటే మనం తీసుకునే ప్రైమరీ సైడ్లో ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ తీసుకున్నాం, మనం డెల్టా కనెక్షన్ తీసుకున్నాం. డెల్టా కనెక్షన్ తీసుకున్నప్పుడు IL ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ కరెంట్. సో ఇప్పుడు నాకేం తెలుసు ఫేస్ కరెంట్ తెలుసు అంటే ఏంటి ప్రైమరీ సైడ్ ఫేస్ కరెంట్ తెలుసు. కాబట్టి IL1 ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ I ఫేస్ 1. కాబట్టి √3 టైమ్స్ ఆఫ్. సో ఇప్పుడు నాకు ఫేస్ కరెంట్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ 3.03 యాంపియర్స్. సో కాబట్టి 3.03. సో దీన్ని మల్టిపుల్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే ఇది సో 5.248 యాంపియర్స్. ఇదే నాకేమవుతుంది లైన్ కరెంట్. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఆఫ్ కనెక్షన్. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికి. సో నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటంటే ఇక్కడ సో థర్డ్ మోడల్ ఏంటంటే సో HV సైడ్ అండ్ LV సైడ్ సో బోత్ ఇన్ స్టార్ కనెక్షన్. అంటే మీనింగ్ ఏంది స్టార్ కనెక్షన్. సో ఇదన్నమాట. సో బోత్ సైడ్ ఏం కనెక్షన్ అంట స్టార్ కనెక్షన్ అంట. సో అయితే మనకి స్టార్ కనెక్షన్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం అంటే సో స్టార్ కనెక్షన్లో మనకేం తెలుసు VL ఈక్వల్ టు √3 V ఫేస్. సో ఇక్కడ నాకు స్టార్ కనెక్షన్ ఏంటంటే సో VL ఈక్వల్ టు √3 V ఫేస్.
ఐఎల్ ఈక్వల్ టు ఫేస్, ఇది మనకు తెలిసింది. సో అదేవిధంగా మనకి ఇచ్చిన రేటింగ్ ఏంటి, సో 11 kV బార్ 433. అదే రేటింగ్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడంటే ఇక్కడ అప్పర్ ఎండ్ పవర్ ఎంత అంటే నాకు 100 kVA. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఇందులో మనకేంటంటే ప్రైమరీ సైడ్ VL1 ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ V ఫేస్ 1. సో ఇప్పుడు నాకు V ఫేస్ 1 కావాలి అన్నప్పుడు ఇక్కడ నాకు VL1 వాల్యూ ఎంత 11 kV ఓవర్ √3 అంటే ఎంత వస్తుంది 11,000 ఓవర్ √3. ఇదే నాకేమవుతుంది ఫేస్ వోల్టేజ్ అవుతుంది. అంటే ఇది ఎంత వస్తుంది 6350.85 volts. ఓకే. అదేవిధంగా V ఫేస్ 2 వాల్యూ. సో ఇక్కడ నాకేంటంటే V ఫేస్ 2 అన్నప్పుడు ఇదేం చేస్తాం, సో సెకండరీ సైడ్ లైన్ వోల్టేజ్ ఓవర్ √3. ఇక్కడ సెకండరీ సైడ్ లైన్ వోల్టేజ్ అన్నప్పుడు 433 volts ఓవర్ √3. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే సెకండరీ సైడ్ కూడా స్టార్ కనెక్షన్ కాబట్టి ఇలా రాసుకున్నాం. సో దీని వాల్యూ ఎంత వస్తుంది నాకు 250 volts. సో ఇప్పుడు నాకు V ఫేస్ 2 వాల్యూ వచ్చింది, V ఫేస్ 1 వాల్యూ వచ్చింది. సో వీటిని బట్టి మనం ఏం కనుక్కోవాలా, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కనుక్కోవాలి. సో కాబట్టి నాకు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఎలా రాసుకుంటాం, సెకండరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ ఓవర్ ప్రైమరీ సైడ్ ఫేస్ వోల్టేజ్. సెకండరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ ఎంత వచ్చింది నాకు 250, ప్రైమరీ సైడ్ ఫేస్ వోల్టేజ్ ఎంత వచ్చింది నాకు 6350.85. సో 6350.85. సో ఇదే నాకు K వాల్యూ. సో 250 ఓవర్ 6350.85. సో దీన్ని సాల్వ్ చేసుకున్నాక ఎంత వస్తుందంటే నాకు 0.0393 వస్తుంది. ఓకే, ఇది నాకేంటి ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. అయితే ఇప్పుడు నాకేం కావాలంటే సెకండరీ సైడ్ కరెంట్ కావాలి. ఏం కావాలి, సెకండరీ సైడ్ కరెంట్. సో సెకండరీ సైడ్ కరెంట్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం, అంటే లైన్ కరెంట్ IL2 ఈక్వల్ టు, సో మనకు వచ్చిన కంప్లెక్స్ అప్పర్ ఎండ్ పవర్ ఓవర్ √3 టైమ్స్ ఆఫ్ VL2. సో అప్పర్ ఎండ్ పవర్ అంటే నాకు 100 × 10⁻3 100 kVA కాబట్టి ఇది √3 ఇంటూ, సో లైన్ వోల్టేజ్ ఎంత అంటే నాకు సైడ్ 433. సో దీన్ని సాల్వ్ చేసుకున్నప్పుడు నాకు వచ్చే కరెంట్ ఎంత 133.33 ఆంపియర్స్. ఇదే నాకేమవుతుంది సెకండరీ సైడ్ లైన్ కరెంట్ అవుతుంది. సో 133.33 ఆంపియర్స్. సో ఇప్పుడు నాకు సెకండరీ సైడ్ కరెంట్ వచ్చింది. మరి అటప్పుడు ప్రైమరీ అప్పుడు సో మనం తీసుకునే టైప్ ఆఫ్ కనెక్షన్ ఏంటి, ఇక్కడ స్టార్ కనెక్షన్. స్టార్ కనెక్షన్లో లైన్ వోల్టేజ్ లైన్ కరెంట్ ఫేస్ కరెంట్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి, సో ఇప్పుడు నా ప్రైమరీ సైడ్ కరెంట్ కావాలి అన్నప్పుడు, సో ప్రైమరీ సైడ్ కరెంట్ అన్నప్పుడు ఇలాగ మనము సో IL1 ఈక్వల్ టు I ఫేస్ 1గా రాసుకుంటాం. సో ఇక్కడ నాకేంటి ఫేస్ కరెంట్ కావాలి. సో ఇదే నాకేమవుతుంది జనరల్గా ఫేస్ 2 కరెంట్ అవుతుంది, అంటే 133.33. సో ఇప్పుడు నా ఫేస్ కరెంట్ ఇప్పుడు రాసుకుంటాం K టైమ్స్ ఆఫ్ ఫేస్ కరెంట్ అని రాసుకుంటాం, ఎందుకంటే బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. సో ఇప్పుడు నాకు 0.0393. ఫేస్ 2 కరెంట్ ఎంత అంటే నాకు 133.33. సో దీన్ని సాల్వ్ చేయడం నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే ఇది 5.248 ఆంపియర్స్. సో ఇదే నాకేమవుతుంది లైన్ కరెంట్ అని ఫేస్ కరెంట్ కానీ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క ప్రాబ్లంలో కామన్గా మీరు అర్థం చేసుకోండి, లైన్ కరెంట్ కానీ ఫేస్ లైన్ కరెంట్స్ అన్నిట్లో సేమ్ వచ్చి ఉంటాయి. సో మనం చూసిన 3 మోడల్స్లో ఇక్కడ చూడండి IL2 వాల్యూ 133.33, IL1 వాల్యూ 5.248. ఇది కేస్ 3లో. సిమిలర్లీ కేస్ 2లో చూడండి IL1 వాల్యూ 5.248, అదేవిధంగా I ఫేస్ 2 వాల్యూ IL2 వాల్యూ 133.33. ఇదేంటి, ఇది డెల్టా టు స్టార్ కనెక్షన్లో. అదేవిధంగా ఫస్ట్ దాంట్లో చూడండి I ఫేస్ 2 వాల్యూ IL1 వాల్యూ 5.24. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ సంథింగ్ పాయింట్ తీసుకుంది అలా వచ్చింది 5.24 అనేది కరెక్ట్ వాల్యూ. అదేవిధంగా ఇది ఎంత వచ్చింది నాకు, సో 133.33 లైన్ కరెంట్ ఇక్కడ వచ్చింది చూడండి 133.33. ఓకే, సో ఎడదా క్లియరా. సో మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో దాని బేసిస్కు మనం ఈ ప్రాబ్లం మూవ్ అవ్వాలి. అంటే ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చాడో దాన్ని బట్టి. సో అది స్టార్ కనెక్షన్ ఇస్తే VL ఈక్వల్ టు √3 V ఫేస్, IL ఈక్వల్ I ఫేస్ తీసుకోవాలి. డెల్టా కనెక్షన్ ఇస్తే VL ఈక్వల్ టు V ఫేస్, IL ఈక్వల్ టు √3 I ఫేస్ తీసుకోవాలి. ఓకేనా. సో దాని బేసిస్కున్న వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్స్ అనేది మూవ్ ఆన్ అవుతా పోతాం. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడు కానీ ప్రాబ్లం ఇచ్చేది ఏంటి అంటే నాకు లైన్ వోల్టేజ్ అనేది మెన్షన్ చేస్తాడు.
కాబట్టి ఆ లైన్ వోల్టేజ్ ఏదైతే ఇచ్చామో ప్రైమరీ సైడ్ తీసుకున్నామో సెకండరీ సైడ్ తీసుకున్నామో ప్రైమరీ సైడ్ వోల్టేజ్ ఏదండి సెకండరీ సైడ్ ఏముంది దాని బేసిస్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఫార్ములా ఏంటి దాని బేసిస్ మనం ఇక్కడ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసాం. క్లియర్ అందరికీ ఇక్కడ దాకా ఎవరికి ఏం డౌట్ లేదు కదా.